నమస్కారం. ఘంటారా వారికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రేపు మధ్యాహ్నం తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం. వీసీకే ఐయుఎంఎల్ మద్దతుతో 120కి చేరిన టీవీకే బలం. గవర్నర్ అపాయింట్మెంట్ పై ట్విస్టుల మీద ట్విస్టులు. ఎట్టకేలకు లోక్ భవన్ లో ఆర్లేకర్ను కలిసిన విజయ్. బెంగాల్లో తొలిసారి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం. అతిరథ మహానదుల మధ్య సీఎంగా సువేందు ప్రమాణం. కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై తుది దశకు చర్చలు. ఖర్గేతో భేటీ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం. ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు. పోలవరం పురోగతిపై కేంద్ర మంత్రులతో భేటీయే అజెండా. పంజాబ్ మంత్రి ఆప్ నేత సంజీవ్ పై ఈడీ దూకుడు. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ, గురుగ్రామ్లో సోదాలు. స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ కు డబ్ల్యూఎఫ్ఐ షోకాజ్ నోటీసులు. డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 4 రోజుల ఉత్కంఠ తర్వాత టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ వీసీకే లేఖ అందించింది. కాసేపటికి ఐయుఎంఎల్ కూడా విజయ్కు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. గవర్నర్ను కలిసిన విజయ్ మద్దతు లేఖలు సమర్పించారు. తమిళనాట గత 4 రోజులుగా సాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలాన్ని టీవీకే సాధించింది. దీంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. టీవీకే విజయ్కు మద్దతు ఇచ్చేందుకు ఇప్పటికే వామపక్షాలు అంగీకారం తెలపగా తాజాగా వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు కూడా సమ్మతించాయి. కాంగ్రెస్ కు 5 సీట్లు ఉండగా సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్లకు తలో 2 సీట్లు ఉన్నాయి. ఈ పార్టీల మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. ఇరు పార్టీల మధ్య చర్చలు సఫలమవడంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే పార్టీ చీఫ్ తిరుమావళవన్ బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఈ మేరకు టీవీకే నేత అర్జునకు మద్దతు లేఖను అందించారు. వీసీకే మద్దతు ప్రకటించిన వెంటనే ఐయుఎంఎల్ కూడా మద్దతు ఇస్తున్నట్లు లేఖ అందించింది. నిన్న మద్దతు ప్రకటించిన తర్వాత వెనక్కి తగ్గిన ఐయుఎంఎల్ నేడు మళ్లీ విజయ్కు మద్దతు ప్రకటించింది. తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ను కలిసిన విజయ్ పార్టీల మద్దతు లేఖలు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. మద్దతిస్తున్న పార్టీల నేతలతో కలిసి విజయ్ లోక్ భవన్ కు వెళ్లారు. కేరళకు వెళ్లేందుకు సిద్దమైన గవర్నర్ తొలుత విజయ్ కు అపాయింట్మెంట్ ఖరారు చేయలేదు. తర్వాత కేరళ పర్యటనను రద్దు చేసుకుని విజయ్ కు సమయం కేటాయించారు. మద్దతు లేఖలను పరిశీలించిన గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా విజయ్ ను ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించకుండా ఉండేందుకే టీవీకేకు మద్దతిచ్చినట్లు తిరుమావళవన్ స్పష్టం చేశారు. టీవీకేకు మద్దతు ఇచ్చినంత మాత్రాన డీఎంకేతో తమ సంబంధాలు దెబ్బతిన్నట్లు కాదని చెప్పారు. తాము ఇప్పటికీ డీఎంకే కూటమిలోనే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు ప్రకటించడంతో టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పరస్పరం స్వీట్లు పంచుకున్నాయి.
విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వివరాలేంటి? ఎట్టకేలకు తమిళనాడులో గడిచిన 5 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా టీవీకి అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం ఖరారైంది. కొద్దిసేపటి క్రితం తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్లు కలిసిన విజయ్ తనకు మద్దతు ఇస్తూ పార్టీలు అందజేసిన లేఖలను గవర్నర్ కు అందజేశారు. అదేవిధంగా 118 మంది శాసనసభ్యుల మద్దతు ఉన్న లేఖలను కూడా గవర్నర్ కు అందజేయడంతో వాటిని పరిశీలించిన తర్వాత గవర్నర్ ఆర్లేకర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా విజయ్ని ఆహ్వానించారు. ఈ సమయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాటు చేయాలని చెప్పి విజయ్ గవర్నర్ కోరడంతో అందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై నగరంలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి గడిచిన 2 రోజులుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. గతంలోనే 2 సార్లు గవర్నర్ వచ్చిన సమయంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆహ్వానం వస్తుందన్న నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు చేపట్టారు. కానీ అనూహ్యంగా 118 మంది సభ్యుల జాబితా లేకపోవడంతో 2 రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎట్టకేలకు ఈ రోజు బీసీసీఐ అదేవిధంగా ఇండియన్ ముస్లిం లీగ్ యూనియన్ IMLU అందజేసిన మద్దతుతో గవర్నర్ కు లేఖలు అందజేశారు. దీని మూలంగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించిన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప. నా 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 கரெக்டா வைக்கும் போது நீங்க థ్రిల్లర్ను తలపించిన తమిళ రాజకీయాలకు సంబంధించి మరింత సమాచారం సీనియర్ జర్నలిస్ట్ శాస్త్రి మల్లాది గారి విశ్లేషణ ఏంటో తెలుసుకుందాం. వారు ఫోన్ లైన్ లో ఉన్నారు. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, తమిళ రాజకీయాల్లో జరిగిన ట్విస్ట్లకు సంబంధించి మీరేం చెప్తారు? ఇది విజయ్ సినిమా ఒక కంప్లీట్ గా ఒక క్లైమాక్స్ కి వచ్చింది. విజయ్ ఇన్నాళ్ళు చూడని ఎటువంటి 151 సినిమా చేసిన విజయ్ కి ఒక క్లైమాక్స్ అనేది ఇవాళ దొరికింది. అది రాజకీయ పరమైన ఒక కాస్ట్లీ క్లైమాక్స్ అని చెప్పాలన్నమాట. అంటే వెరీ టఫ్ క్లైమాక్స్. విజయ్ గాని విజయ్ యొక్క పార్టీ టీవీకే అనే పార్టీ గాని అనూహ్యంగా ఎదుర్కొన్న ఒక పెద్ద చాలా టఫ్ డెసిషన్ ఫేస్డ్ బై ది పార్టీ. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే విజయ్ ఇప్పుడు జరుగుతున్న ఈ వైలెన్స్, విజయ్ పార్టీ క్యాడర్స్ చేస్తున్న రోడ్ల మీద చేస్తున్నవన్నీ కూడా ఇప్పుడు కంట్రోల్ చేయాల్సింది విజయ్ ముందున్న ఒక పెద్ద సవాల్. ఎందుకంటే ఎటువంటి ఒక ఆస్కారం దొరికినా కూడా గవర్నర్ గాని మిగతా పార్టీలు రాజకీయ పార్టీలు తమిళనాడులో ఆపడానికి చాలా ఒక పెద్ద ఛాన్స్ ఉంది. సో కాబట్టి విజయ్ కు దొరికిన ఈ మంచి అవకాశం, దీన్ని ఎంతో కష్టపడి ఆ 6 మంది ఎమ్మెల్యేస్ ని తీసుకొచ్చుకున్న విజయ్ కి దొరికిన ఒక గొప్ప ఆపర్చునిటీ తమిళనాడు ప్రజలు ఇచ్చారు. దాన్ని విజయ్ ఇవాళ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇవాళ నైట్ తర్వాత ఏ టైం అయినా కూడా గవర్నర్ ఇచ్చిన టైం ప్రకారం తీసుకుంటారు. కానీ విజయ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఇన్నాళ్ళు చేయలేదు. అది నరేంద్ర మోడీ లాగానే జరుగుతోంది. విజయ్ బయటకు వచ్చి మీడియాతో గానీ ప్రజలతో గానీ డైరెక్ట్ గా మాట్లాడే ఒక ఇమ్మీడియట్ అది ఎంత త్వరగా చేస్తే అంత మంచిది, ఆ పార్టీకి మంచిది. ఆ పార్టీతో జరగట్టిన ఈ 3 పార్టీలు సిపిఐ, సిపిఎం అండ్ విసికే తిరుమావళవన్, ఈ 3 జతగట్టిన ఈ పార్టీలకు కూడా మంచిది. ఎందుకంటే విజయ్ ఇప్పటిదాకా కూడా ఎక్కడ మాట్లాడలేదు.
నరేంద్ర మోడీ ఎట్లాగైతే ఢిల్లీలో అవలంబిస్తున్నాడో ఒక ప్రధానమంత్రిగా అదే తందాలు విజయ్ కూడా పాటిస్తున్నాడు. కాబట్టి విజయ్ బయటకు వచ్చి మాట్లాడితే మిగతావన్నీ సద్దుమణుగుతాయి. తప్పకుండా తమిళనాడు రేపటి నుంచి మళ్ళీ కొత్త దారి పడుతుంది. డిఎంకే ఏడీఎంకేకి ఇంక మీద చాలా కష్టకాలం. దాంట్లో పర్టికులర్ గా ముఖ్యంగా చెప్పాలంటే ఏడీఎంకే అనే పార్టీకి ఇంక మీద చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోబోయే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆ ఏడీఎంకే పార్టీ ఇంక మీద చాలా కష్టం. ధన్యవాదాలు శాస్త్రి గారు. கீழே வைக்கிறாங்க, ஓரமா பின்னாடி வாங்க. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రేపు తమిళనాడు సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 4 రోజుల ఉత్కంఠ తర్వాత టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ వీసీకే లేఖ అందించింది. కాసేపటికే ఐయుఎంఎల్ కూడా విజయ్కు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. గవర్నర్ను కలిసిన విజయ్ మద్దతు లేఖలు సమర్పించారు. తమిళనాట గత 4 రోజులుగా సాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలాన్ని టీవీకే సాధించింది. దీంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. టీవీకే విజయ్కు మద్దతు ఇచ్చేందుకు ఇప్పటికే వామపక్షాలు అంగీకారం తెలపగా తాజాగా వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు కూడా సమ్మతించాయి. కాంగ్రెస్కు 5 సీట్లు ఉండగా సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్లకు తలో 2 సీట్లు ఉన్నాయి. ఈ పార్టీల మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. ఇరు పార్టీల మధ్య చర్చలు సఫలమవడంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే పార్టీ చీఫ్ తిరుమావళవన్ బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఈ మేరకు టీవీకే నేత అర్జునకు మద్దతు లేఖను అందించారు. వీసీకే మద్దతు ప్రకటించిన వెంటనే ఐయుఎంఎల్ కూడా మద్దతు ఇస్తున్నట్లు లేఖ అందించింది. నిన్న మద్దతు ప్రకటించిన తర్వాత వెనక్కి తగ్గిన ఐయుఎంఎల్ నేడు మళ్లీ విజయ్కు మద్దతు ప్రకటించింది. తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ను కలిసిన విజయ్ పార్టీల మద్దతు లేఖలు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. మద్దతిస్తున్న పార్టీల నేతలతో కలిసి విజయ్ లోక్ భవన్ కు వెళ్లారు. కేరళకు వెళ్లేందుకు సిద్దమైన గవర్నర్ తొలుత విజయ్కు అపాయింట్మెంట్ ఖరారు చేయలేదు. తర్వాత కేరళ పర్యటనను రద్దు చేసుకుని విజయ్కు సమయం కేటాయించారు. మద్దతు లేఖలను పరిశీలించిన గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా విజయ్ను ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 4 రోజుల ఉత్కంఠ తర్వాత టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ వీసీకే లేఖ అందించింది. కాసేపటికి ఐయుఎంఎల్ కూడా విజయ్కు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. గవర్నర్ను కలిసిన విజయ్ మద్దతు లేఖలు సమర్పించారు. తమిళనాట గత 4 రోజులుగా సాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలాన్ని టీవీకే సాధించింది. దీంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. టీవీకే విజయ్కు మద్దతు ఇచ్చేందుకు ఇప్పటికే వామపక్షాలు అంగీకారం తెలపగా తాజాగా వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు కూడా సమ్మతించాయి. కాంగ్రెస్కు 5 సీట్లు ఉండగా సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్లకు తలో 2 సీట్లు ఉన్నాయి. ఈ పార్టీల మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. ఇరు పార్టీల మధ్య చర్చలు సఫలమవడంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే పార్టీ చీఫ్ తిరుమావళవన్ బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఈ మేరకు టీవీకే నేత అర్జునకు మద్దతు లేఖను అందించారు. వీసీకే మద్దతు ప్రకటించిన వెంటనే ఐయుఎంఎల్ కూడా మద్దతు ఇస్తున్నట్లు లేఖ అందించింది. నిన్న మద్దతు ప్రకటించిన తర్వాత వెనక్కి తగ్గిన ఐయుఎంఎల్ నేడు మళ్లీ విజయ్కు మద్దతు ప్రకటించింది. తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ను కలిసిన విజయ్ పార్టీల మద్దతు లేఖలు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. మద్దతిస్తున్న పార్టీల నేతలతో కలిసి విజయ్ లోక్ భవన్ కు వెళ్లారు. కేరళకు వెళ్లేందుకు సిద్దమైన గవర్నర్ తొలుత విజయ్కు అపాయింట్మెంట్ ఖరారు చేయలేదు. తర్వాత కేరళ పర్యటనను రద్దు చేసుకుని విజయ్కు సమయం కేటాయించారు. మద్దతు లేఖలను పరిశీలించిన గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా విజయ్ను ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 4 రోజుల ఉత్కంఠ తర్వాత టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ వీసీకే లేఖ అందించింది. ఐయుఎంఎల్ కూడా విజయ్కు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. గవర్నర్ను కలిసిన విజయ్ మద్దతు లేఖలు సమర్పించారు. తమిళనాట గత 4 రోజులుగా సాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలాన్ని టీవీకే సాధించింది. దీంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. టీవీకే విజయ్కు మద్దతు ఇచ్చేందుకు ఇప్పటికే వామపక్షాలు అంగీకారం తెలపగా తాజాగా వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు కూడా సమ్మతించాయి. కాంగ్రెస్కు 5 సీట్లు ఉండగా సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్లకు తలో 2 సీట్లు ఉన్నాయి.
ఈ పార్టీల మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. ఇరు పార్టీల మధ్య చర్చలు సఫలమవడంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే పార్టీ చీఫ్ తిరుమావళవన్ బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఈ మేరకు టీవీకే నేత అర్జునకు మద్దతు లేఖను అందించారు. వీసీకే మద్దతు ప్రకటించిన వెంటనే ఐయుఎంఎల్ కూడా మద్దతు ఇస్తున్నట్టు లేఖ అందించింది. నిన్న మద్దతు ప్రకటించిన తర్వాత వెనక్కి తగ్గిన ఐయుఎంఎల్ నేడు మళ్లీ విజయ్కు మద్దతు ప్రకటించింది. తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ను కలిసిన విజయ్ పార్టీల మద్దతు లేఖలు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. మద్దతిస్తున్న పార్టీల నేతలతో కలిసి విజయ్ లోక్ భవన్ కు వెళ్లారు. కేరళకు వెళ్లేందుకు సిద్దమైన గవర్నర్ తొలుత విజయ్కు అపాయింట్మెంట్ ఖరారు చేయలేదు. తర్వాత కేరళ పర్యటనను రద్దు చేసుకుని విజయ్కు సమయం కేటాయించారు. మద్దతు లేఖలను పరిశీలించిన గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా విజయ్ను ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.